హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా అయిపోయే మటన్ ఘీ రోస్ట్ చూపిస్తున్నాను చూడండి. మటన్ ఘీ రోస్ట్‌కి మెయిన్‌గా కావాల్సింది మటన్. మటన్ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ సైడ్ పెట్టుకోండి. ఈ మటన్ ఘీ రోస్ట్‌కి మెయిన్‌గా బోన్‌లెస్ మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా బోన్‌లెస్ మటన్‌నే మాక్సిమం ప్రిఫర్ చేయండి. ఇది ఒక 30 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, కుక్కర్ పెట్టుకొని, ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం కూడా కుక్కర్‌లో వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 3-4 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియెంట్ నెయ్యి. ఇది మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని, కుక్కర్ లిడ్ రివర్స్‌లో క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని మసాలా. ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియెంట్. ఈ మటన్ ఘీ రోస్ట్‌కి ఈ మసాలానే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీరా 1 స్పూన్, మెంతులు హాఫ్ స్పూన్, రెడ్ చిల్లీ, సినమన్ స్టిక్, పెప్పర్, సోంపు, అనాస పువ్వు, జాజి పువ్వు. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఈ మసాలాకి. ఇందాక మనం లిడ్ క్లోజ్ చేసుకొని మటన్ కుక్ చేసుకోవడం వల్ల మటన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇలా సెపరేట్ అవుతుంది. ఈ వాటర్ ఇంకా సరిపోదు కుక్ చేయడానికి. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దీంట్లో యాడ్ చేసి మటన్‌ని 80% వరకు కుక్ చేసుకోండి. మిగతా 20% మనం ఫ్రై చేసుకున్నప్పుడు కుక్ అయిపోతుంది. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం మటన్ ఘీ రోస్ట్ స్పెషల్ మసాలా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, వీటితో పాటు ఒక హాఫ్ పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని, దీంట్లో ఒక 5 స్పూన్స్ ఘీ వేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాను కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత మనం కుక్ చేసుకున్నటువంటి ఈ మటన్‌ని వాటర్‌తో సహా దీంట్లో వేసేయండి. ఇందాక మనం 80% కుక్కర్‌లో కుక్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మిగతా 20% ఈ వాటర్‌లో కుక్ అవుతుంది ఈ మటన్ మొత్తం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్పెషల్ మసాలా ప్రతి పీస్‌కి కూడా పట్టి ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు ఘీ పైకి సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా! బబుల్స్ లాగా. సో, అంటే మనకి ఘీ రోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఈ టైంలో మీరు కాజుని కొద్దిగా ఘీలో ఫ్రై చేసుకొని వేసుకుంటే బావుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. సింపుల్.